ఏంటి ఈ మధ్యన వీడియోస్ ఎక్కువ లేవని చాలా మంది అడుగుతున్నారు. బట్ ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అండ్ షార్ట్స్లోని నేను అప్కమింగ్గా తీయబోతున్న ద డెవిల్స్ గేమ్ మినీ సిరీస్ గురించి ఒక స్మాల్ అనౌన్స్మెంట్లా ఇచ్చాను. ఎస్, ఆ పోస్టర్లో ఉన్నది నేనే. చాలా ఫిలిమ్స్ అప్డేట్స్ ఇచ్చిన ఈ ఛానల్లో నేను తీసింది కూడా నేనే అప్డేట్స్ ఇచ్చుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మెయిన్ లీడ్ కూడా నేనే. ఇది హారర్ అడ్వెంచర్ జానర్లోని 5 ఎపిసోడ్స్ స్క్రిప్ట్ రాశాను. ప్రస్తుతానికి షూటింగ్ పనుల్లో బాగా బిజీ. దొరికిన ఖాళీ టైంలో కూడా కాస్త ట్రైనింగ్కే టైం సరిపోతుంది తప్పించి వీడియోస్ చేయడానికి కుదరట్లేదు కాబట్టి కొన్ని రోజులు ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి ఈ రోజు లీవ్ తీసుకుని తలైవారి సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వార్ 2 రివ్యూ కూడా పెట్టబోతున్నాను. అయితే నేను తీయబోయే ఈ సిరీస్ అనేది అక్టోబర్ హాలోవిన్ కి ప్లాన్ చేశాను. ఎపిసోడ్ వైజ్ గా టీజర్ అండ్ ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తాను ఈ లోపే. సో అవి నచ్చితేనే మీరు ఈ సిరీస్ ని చూడొచ్చు అక్టోబర్ నుండి. ఇకపోతే వార్ 2 రివ్యూ. వార్ 1 కూడా ఆ టైంలో క్లాష్ లో రిలీజ్ అయినప్పటికీ మొదటి ప్రిఫరెన్స్ ఆ ఫిలిం కి ఇచ్చేంత రేంజ్ హైప్ ఉండేది. బట్ వార్ 2 కి టీజర్ కానీ అండ్ రిమైనింగ్ ప్రమోషనల్ మెటీరియల్స్ కానీ అంత హైప్ పెట్టుకోకూడదు అనే భయాన్ని క్రియేట్ చేశాయి. ట్రైలర్ కాస్త ఓకే అన్నప్పటికీ చాలా భయమైతే ఉంది. స్పై యూనివర్స్ మీద కూడా విపరీతమైన ఫటిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా టైగర్ 3 లాంటి డిసప్పాయింట్మెంట్ తర్వాత మళ్ళీ ఇండో పాకిస్తాన్ లాంటి ఎలిమెంట్ని టచ్ చేస్తే ఈసారి కంప్లీట్గా వాష్ అవుటే అనే రేంజ్ భయం క్రియేట్ అయింది సినిమా మీద. ఎస్, కంప్లీట్గా బ్యాడ్ అండ్ వరస్ట్ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేశాను. ఇది కానీ పోతే కంప్లీట్గా స్పై యూనివర్స్కి ఆపేస్తారు. ఇక బాలీవుడ్లో కంప్లీట్గా మ్యాడాక్ హారర్ యూనివర్స్ డామినేట్ చేస్తుంది అని అనుకున్నాను. వార్ 1లో ఇలా పాకిస్తాన్, ఇండియా టెర్రరిజం లాంటివి ఏముండవు. పఠాన్లో ఆ దేశద్రోహిగా మారిన ఎలిమెంట్, ఆ టెర్రర్ ఆర్గనైజేషన్ టెంప్లెట్ రీజన్గా ఎక్కువ ఫిలిమ్స్ తీసేస్తున్నారు. అంటే అంతకు ముందు కూడా ఒకప్పుడు ఉండేవి పాతకాలంలో. బట్ పఠాన్ దగ్గరలో అంత ఎక్కువ లేవు. బట్ పఠాన్ తర్వాత చాలా ఫిలిమ్స్ మీద ఆ ఎఫెక్ట్ క్లియర్గా ఫటిక్ పడింది. అందుకనే జిమ్ క్యారెక్టర్ ఆ టైంలో చాలా మందికి నచ్చింది. ఆ టైంలో ఆ సినిమా క్లిక్ అయింది. తర్వాత వచ్చిన ఫిలిమ్స్ కి క్లియర్గా ఎఫెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పడిపోయింది. సో ఆ వార్ 2లో ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అలాంటి తప్పు అయితే జరగలేదు. అంటే ఎన్టీఆర్ గారికి ఒక ఉప్మా క్యారెక్టర్, రొటీన్ క్యారెక్టర్ అనుకున్నాం కానీ అలా కాదు. అలాని మరి జిమ్ రేంజ్, మోటివ్, ఐడియాలజీ అలాంటివి కూడా ఉండవు అనమాట. టిపికల్గా హ్యూమన్ క్వాలిటీస్ అండ్ కంట్రీకి మధ్య జరిగేలాంటి కన్విన్సింగ్ పోర్షనే. ఎస్, పర్సనల్లీ నాకైతే ఆయన క్యారెక్టర్ కన్విన్సింగ్ గానే అనిపించింది. ఇక ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా కొన్ని సీన్స్ లో పండుతాయి, కొన్ని సీన్స్ లో పండవు. ఎందుకంటే మరీ అంత యూనిక్ కాదు. ఆల్రెడీ కొన్ని పాత ఫిలిమ్స్ లో కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంది కాబట్టి ఆ ఎమోషనల్ బాండ్ అండ్ ఈ 2 క్యారెక్టర్స్ మధ్యన కాంబినేషన్ మరీ అంత యూనిక్ గా ఉండకపోవచ్చు కానీ అలాని కంప్లీట్ గా బ్యాడ్ అయితే కాదు. వార్ 1లో సస్పెన్స్ ఉంటుంది. హృతిక్ మోటివ్స్ ఎవరికి కూడా అర్థం కావు. ఎందుకు ఇలా అని చెప్పి ఆ క్వశ్చన్ మార్క్ గానీ, ఫస్ట్ హాఫ్ లో ఆ రేసీ స్క్రీన్ ప్లే గానీ బాగా ఎంగేజ్ చేస్తుంది. ఈవెన్ సెకండ్ హాఫ్ ట్విస్ట్ కూడా కాస్త ప్లాట్ హోల్ లాగా క్లమ్జీగా అనిపించినప్పటికీ రెగ్యులర్ ఆడియన్స్ కి షాక్ అయిపోయేలాంటి ట్విస్ట్ లా అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా ఇంటెన్స్, థ్రిల్, యాక్షన్ ఎలిమెంట్స్ ఇలా చాలా ఉంటే ఒక్క ప్రాపర్ విలన్ క్యారెక్టర్ మాత్రమే ఉండదు వార్ 1లో. వార్ 2లో అవన్నీ మిస్ అయ్యాయా అంటే లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎంగేజ్ చేసేలాంటి హైలైట్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అంటే చాలా వరకు ఎన్టీఆర్ గారి సీన్స్ ఎక్కువ హైలైట్ మూమెంట్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. సో ట్రోల్ మెటీరియల్ అవుతాడు, వరస్ట్ క్యారెక్టర్ అనుకున్నప్పటికీ ఇలాంటి ఎలివేషన్స్, ఆ బీజిఎం గానీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ గానీ ఇదంతా కూడా టాలీవుడ్ డైరెక్టర్ డిజైన్ చేసిన మసాలా టైప్ ఎలిమెంట్స్ వచ్చి సటిల్ గా స్పై స్టైల్ ఎలిమెంట్స్ ఉండవు అనమాట. ఓవర్ ది టాప్ మసాలా టైప్ లోని ఈవెన్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అనే ట్యాగ్ కూడా వేశారు. బాలీవుడ్ ఫిల్మ్స్ లో అలాంటి వేరు కదా. ఈవెన్ ఆ ఎంట్రీ చాలా మంది ట్రోల్ చేసే విధంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారిది అంత ఓవర్ ది టాప్ లో ఉంటుంది. కానీ ఈ మాస్ ఆడియన్స్ కి, ఈ సీడెడ్ ఆడియన్స్ కి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఎగిరి గంతేసే విధమైన రియాక్షన్ ఇస్తున్నారు. అంటే టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ కి బాలీవుడ్ డైరెక్టర్ అస్సలు ఫ్యాన్ సర్వీస్ చేయలేరు. వరస్ట్ అవుట్పుట్, ఇప్పటిదాకా కాంబినేషన్ వర్క్ అవ్వదు అనుకున్న వాళ్ళందరూ షాక్ అయ్యేలాంటివి ఫస్ట్ హాఫ్ లో పండుతాయి. ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి. కానీ కామన్ ఫిల్మ్ లవర్స్ కి, మల్టీప్లెక్సెస్ ఆడియన్స్ కి అవి బాగా ఓవర్ ద టాప్ యాక్షన్ సెట్ పీసెస్ లానే అనిపిస్తాయి. వార్ 1 రేంజ్ లో ఇంటెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీలా అనిపించదు. దాంతో పాటు అదే రేంజ్ సస్పెన్స్ కూడా మెయింటైన్ కాదు ఎక్కువగా. కానీ కొన్ని ట్విస్ట్లు బాగున్నట్టు అనిపిస్తే అలా ఎంగేజింగ్ గా, మరీ మైండ్ బ్లోయింగ్ గా కాకుండా. కానీ విలన్ యొక్క ఎలిమెంట్ కాస్త కొత్తగా ప్రయత్నించడానికి ప్రయత్నించారు. అది మధ్యలోనే ఆగిపోయింది. సెకండ్ హాఫ్ ఎక్కువ డ్యూరేషన్ అయిన ఫీల్ వస్తుంది. దాంతోపాటు హై ఎనర్జీ తోటి ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ గారిని చూపించినప్పటికీ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా హృతిక్ రోషన్ డామినేషన్ అనే రేంజ్ లో, క్యారెక్టర్ లో కానీ, ప్రెజెన్స్ లో కానీ, ఆఫ్ కోర్స్ ఆయన గ్రీక్ గాడ్, ఆయన్ని డామినేట్ చేయడం చాలా కష్టమే. దాంతో ఇక్కడ రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ కాస్త డోస్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ పర్సనల్లీ నాకు సెకండ్ హాఫ్ లో అనిపించిన మైనస్ పాయింట్ ఆ విలన్ ఎలిమెంట్ ని, దాన్ని చాలా టెర్రర్ ని పుట్టించే విధంగా కూడా సెకండ్ హాఫ్ లో యూనిక్ గా ట్రై చేయాల్సింది కదా. అలా నార్మల్ గానే వదిలేశారు. ఆ టెర్రర్ అయితే మిస్ అయింది అనిపించింది. ఆ ఐడియాని డెవలప్ చేస్తే ఆ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే ఉండేది. అన్నెసరీ క్యామియోస్ ఏమీ లేవు. కానీ క్యారెక్టర్స్ విషయంలోనే, అంటే ముఖ్యంగా కియారా అద్వానీ గారి డామినేషన్ అనుకున్నాను కానీ చాలా చాలా వీక్ క్యారెక్టర్. ఈవెన్ క్యాథరినా కైఫ్ గారి జోయా టాప్ ఈ యూనివర్స్ లోని. తర్వాత దీపికా పడుకోనే రూబై కన్నా వీక్ క్యారెక్టర్ ఇచ్చారు. అది బాగా మైనస్ అనిపించింది నాకు. ఈవెన్ పఠాన్ లోని ఈ దీపికా పడుకోనే క్యారెక్టరే కాదు, డింపుల్ కపాడియా గారి పాత్ర చాలా బాగా రాశారు. అంటే ఉమెన్స్ ని స్పై యూనివర్స్ లో బాగానే రాస్తారు. ఓన్లీ గ్లామర్ కోసమే ఇక్కడ రాయడం అనేది బాగా డిసప్పాయింట్మెంట్.
కబీర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫ్లో ఒక మంచి ఫ్లోలోనే వెళ్ళింది, మరి హైలైట్ కాదు, కానీ జిమ్ క్యారెక్టర్ యొక్క రెఫరెన్సెస్ ఉంటే బాగుండేది అనిపించింది. సౌండ్ ట్రాక్ కొన్ని సెన్స్ లో బాగానే వర్క్ అయినట్టు అనిపిస్తుంది, కానీ చాలా వరకు రిపిటేటివ్ థీమ్స్ వైబ్స్ వస్తాయి. ఓవరాల్ గా వరస్ట్ బ్యాడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే అలా ఏం లేదు. సినిమా చూడొచ్చు అండ్ చాలా చోట్ల స్కిప్ కూడా చేయొచ్చు, కొద్ది ఓపికతో చూడాలి అని రేంజ్ అనిపిస్తుంది. బట్ పడిపోతున్న స్పై యూనివర్స్ ఫటీక్ కి ఈ సినిమా ఏ మాత్రం కూడా అంత పుష్ హెల్ప్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఒక గేమ్ చేంజింగ్ లాంటి మూవీ వచ్చి ఉంటే స్పై యూనివర్స్ లెగిసేది. బట్ ఇది అక్కడ అంత లేదు. పఠాన్ 1000 crores క్రాస్ చేసిన తర్వాత ఈ యూనివర్స్ మీద అంచనాలు పెరిగినప్పటికీ ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కంప్లీట్ ఫటీక్. కాబట్టి ఆదిత్య చోప్రా గారు ఏం చేస్తారో ఆయనకే తెలియాలి. ఇది నా ఎక్స్పీరియన్స్. టీజర్ లో ఉన్నదానికన్నా విఎఫ్ఎక్స్ కాస్త డెవలప్ చేసినట్టు అనిపిస్తే, కానీ కొన్ని షార్ట్స్ తప్పించి. బట్ యాక్షన్ సీన్స్ మరీ ఓవర్ ద టాప్ గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి మించే విధంగా ప్రయత్నించడం వలన మనకి ఆ సెట్ పీసెస్ అన్ని కూడా నేచురల్ ఫీల్ రావు. అదొక్కటే యాక్షన్ ఇంటెన్స్ లో మిస్ అయింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీలో చాలా మందికి మేబీ ఆ ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ నచ్చుండొచ్చు, నచ్చచ్చు. బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే వార్ 1 లోని టైగర్ ష్రాఫ్ యొక్క ఎంట్రీ సింగిల్ టేక్ యాక్షన్ సీన్ అదిరిపోయింది. పఠాన్ లో ట్రైన్ సీక్వెన్స్ కూడా సింగిల్ టేక్, అలాంటి ఇక్కడ సింగిల్ టేక్ యాక్షన్ సీన్ లేదు. మరి ఈ సినిమాలో నాకు అనిపించిన కంప్లైంట్స్ ఇవి. మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమనిపించాయో కంప్లైంట్స్.